ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, కొదువ చేయని దేవుడు, కొదువ లేని దేవుడు. హల్లెలూయా. ఏదంట? కొదువ చేయని దేవుడు, కొదువ లేని దేవుడు. చదువుకున్నటువంటి 34వ కీర్తన 10వ వచనాన్ని మరొకసారి నేను చదువుతాను, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. చూడండి, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును అంటే మనం చాలాసార్లు విన్నాం. సింహపు పిల్లలు లేమిగలవై అంటే, లేమి అంటే కొదువే. హల్లెలూయా. లేమి అంటే లేనిటువంటి పరిస్థితి, కొదువ కలిగినటువంటి పరిస్థితి. ఒకవేళ సింహపు పిల్లలు, ఎందుకంటే ఇక్కడ మాట ఎందుకు రాయబడిందంటే, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును అంటే సహజంగా సింహపు పిల్లలకు ఆకలే వేయదంట. ఎందుకు వేయదు అంటే, ఆకలి అయ్యేదాకా అవి వెయిట్ చేయవు. హల్లెలూయా. ఆకలి కాకముందే వాటికి ఆహారం దొరుకుతుంది, ఇది దాని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకలి కాక మునిపే, అయ్యో నాకు ఆకలి వేస్తుందని చెప్పక మునిపే తండ్రి తల్లి సింహాలు ఏం చేస్తున్నాయంటే, వేటని ఆహారంగా తీసుకొచ్చి ఆ పిల్లలకి వేసేస్తున్నాయి. కొదువు లేదు, లేమి లేదు మామూలుగా. అయితే ఒకవేళ సింహపు పిల్లలు లేమిగలపై ఆకలి గొనునేమో, హల్లెలూయా, ఒకవేళ అవైనా సరే లేమిగలపై కొదువు కలిగి ఆకలి ఉంటాయేమో అని యెహోవాను ఆశ్రయించు వారికి, ఎవరినంట? యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని యందు ఆధారపడతారో, ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో వాళ్ళకంట ఏ మేలు, ఏ మేలు అంటే ఏ విషయంలో అయినా సరే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, ఏ విషయంలో అయినా సరే వాళ్ళకి కొదువ అనేదే కనబడదంట. అది మనం చెప్పుకోవాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క కుటుంబ పరిస్థితుల్లో లేకపోతే సమాజంలో ఈరోజు అనేక కొదువులు కనబడతా ఉన్నాయి, అనేక లేమిలు కనబడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆనందములో కొదువ, సంతోషములో కొదువ, సమాధానములో కొదువ. సమాధానమే అసలు దొరకట్లేదు సమాజంలో. చూడండి, అనేక కుటుంబాల్లో గొడవలు, స్థలాల కాడ గొడవలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కుటుంబ పరిస్థితుల్లో గొడవలు, చాలా భయానకమైనటువంటి పరిస్థితులు. అయితే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని యొద్దకి వెళ్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వాళ్ళకంట ఏ మేలు, ఏ మేలు కొదువై ఉండదు, కొదువై ఉండదు. హల్లెలూయా. కొదువే ఉండదంట. ఎందుకంటే సమస్తము ఆయనే చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దీని అర్థం ఏంటంటే, సింహపు పిల్లలు ఒకవేళ అవైనా వాటికి ఆహారం దొరకక, ఆహారం తేవడం లేమికొని అవి ఆకలి కొంటాయేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించు వారు ఎవ్వరు కూడా ఏ మేలు కొదువై ఉండదంట వాళ్ళకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ప్రతి మేలు వాళ్ళకి కలుగుతుంది, వాళ్ళకు దొరుకుతుంది. హల్లెలూయా. మేలే. దేవునికి మహిమ కలుగునుగా. మేలు గురించి ఇక్కడ చెప్పబడి ఉంది, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏ మేలు కొదువై ఉండదంట. అన్ని ఈ ప్రపంచంలో మేలులన్నీ సమృద్ధిగా ఉంటాయి ఎవరికంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన కొదువ చేయని దేవుడు. ఏ దేవుడు అంట?
కొదువ చేయని దేవుడు. కొదువ అంటే తక్కువ, కొదువ అంటే తక్కువ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొదువ చేయని దేవుడు ఆయన, కొదువ చేయని దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎవరు ఆశ్రయిస్తారో, దేవుని మీద ఎవరు ఆధారపడతారో, ఇక నాకు అన్ని దేవుడే, ఇక నాకు అంతా దేవుడే, ఇక నాకేది కూడా లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథంలో ఒక దగ్గర రాయబడి ఉన్నమాట, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది నీవు నాకు అక్కరలేదయ్యా. హల్లెలూయా, నాకు అవసరం లేదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి కోరుకుంటే అన్ని మనకు వచ్చేస్తాయి అంతే. దేవునికి మహిమ కలుగునగా. చూడండి, సమయం ముందు ఒక విషయం గుర్తొస్తా ఉంది నాకు. నిజంగా పొదువ చేయని దేవుడు, తక్కువ చేయని దేవుడు. ఒకనొకసారి అంటే ఒక రాజు ఒక దండోరు వేసాడంట. ఏమని వేసాడంటే, ఈ సమాజంలో ఎవరికి ఏం కావాలో, అంటే ఆ రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో ఎవరికి ఏం కావాలో, మీకు ఏం కావాలన్నా సరే నేను మీకు ఇస్తాను. హల్లెలూయా, నా దగ్గర అన్ని ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఏది ఇది లేదు అని చెప్పడానికి లేదు, అన్ని ఉన్నాయని చెప్పి దండోరు వేసాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఉదయాన్నే అందరూ కూడా లైన్ లో నిలబడిపోయారు. అందరూ కూడా లైన్ లో, ఇప్పుడు ఎవరికి ఏం కావాలన్నా ఇస్తానన్నాడు, ఏం కావాలన్నా సరే. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైనా కోరుకోవచ్చు. ఇది అడగచ్చు, అడగకూడదు, ఇది అని చెప్పి అనుకోవడానికి లేదు. బంగారు అడగచ్చు, వెండి అడగచ్చు, డబ్బు అడగచ్చు, స్థలం అడగచ్చు, ఇల్లు అడగచ్చు, ఏదైనా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. కండిషన్ ఒక్కటే అడగాల. హల్లెలూయా. ఏదంట? ఒక్కటే అడగాల, అన్ని అడగడానికి లేదు. ఏదైనా అడగచ్చు, ఒక్కటే అడగాలి. హల్లెలూయా. అందరూ వచ్చేసారు, లైన్ గా నిలబడిపోయారు. రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక్కొక్కరు వస్తున్నారు. అయ్యా, నాకు 20 ఎకరాల పొలం కావాలయ్యా, తీసుకోబో. హల్లెలూయా. అయ్యా, నాకు 100 కేజీలు బంగారు కావాలయ్యా, తీసుకో. అయ్యా, నాకు ఇంత డబ్బు కావాలి, తీసుకో. ఏం కావాలన్నా సరే లేదు అనుకుంటా అందరికి ఇస్తున్నాడు. ఎంతమంది అయినా, ఎన్నైనా, అంటే ఉదాహరణకి ఫస్ట్ వచ్చినోడు ఎన్ని ఎకరాలు అడిగాడు? 20 ఎకరాలు అడిగాడు. తర్వాత వచ్చేవాళ్ళు ఎంతమంది అయినా, ఎన్ని ఎకరాలైనా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటే. హల్లెలూయా. అడగచ్చు, ఎవరికి కూడా లేదని చెప్పడు, అందరికీ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి మాత్రం రాజు సాయినే చూస్తున్నాడు, రాజు సాయినే చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు రాజు ఇతను గమనించి అడిగాడంట, అరే, అసలు అందరూ ఎవరి పాటుకోళ్ళు వచ్చి ఎవరికి ఏం కావాలో అది తీసుకొని వెళ్తా ఉంటే నువ్వెందుకు ఎక్కడ నిలబడుకొని నా సాయినే చూస్తున్నావు అంటే, అయ్యా, మీరు ఏమడిగినా చేస్తానన్నారు కదా, అదే కదరా చేస్తా ఉన్నాను. నీ ముందర ఎంతో మంది వచ్చి వాళ్ళకి అవసరమైనంత కూడా వాళ్ళకి ఏం కావాలో తీసుకొని వెళ్తా ఉన్నారు కదా, మరి నీ బాధ ఏంటి అంటే, అయ్యా, ఒక్కరోజు మా ఇంటికి వచ్చి భోజనం చెయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే రాజు ఆలోచన చేశాడంట, అరే, ఖచ్చితంగా నేను ఏమడిగినా చేస్తానన్నాను, మీ ఇంటికి ఖచ్చితంగా నేను వస్తా. హల్లెలూయా. వెంటనే పిలిచాడంట, సైనికుల్ని, పన్నుల్ని పిలిచాడు. ఎవరక్కడ అన్నాడు. త్వర వచ్చి, ఇతని ఇల్లు ఎక్కడుందో చూడండి. ఇతనికి నాకున్న ఇల్లు అంత ఇల్లు కట్టించాడు. హల్లెలూయా. నా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇతని ఇంట్లో పెట్టండి. నా ఇంటికి ఎలాంటి రోడ్డు వేయబడిందో అలాంటి రోడ్డు ఇతనికి కూడా వేయండి. నా ఇంట్లో ఏ రూమ్ లో ఏముందో, బయట ఆవరణంలో ఎక్కడ ఏముందో అంత యాది తీసి పెట్టించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేసిన తర్వాత రాజు ఆ ఇంటికి వెళ్ళాడంట భోజనానికి. ఎవరి రాజు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ ప్రపంచములో ఇలా చేయగలిగిన వాడు ఎవ్వరు కూడా లేరు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కావాలన్నా ఏం కావాలన్నా ఇస్తాను అడగండి అని చెప్పగలిగిన దేవుడు ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, ఇక్కడ మనం గమనిస్తే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను పొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఆయనంట ఎవరంట? ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సమస్తమును అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. హల్లెలూయా, అందరికీ జీవాన్ని ఇచ్చేవాడు, ఊపిరినిచ్చేవాడు, సమస్తాన్ని దయచేవాడంట. ఆయన పొదువు కలిగి మనుషుల దగ్గర నుంచి నాకు ఇది లేదని తీసుకునేవాడు కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు, దేవునికి ఘనత కలుగును కాదు. నాకు ఇది లేదు, ఇది నాకు ఇవ్వండి అని చెప్పి నేను ఇది పొదువు కలిగి ఉన్నానని చెప్పే దేవుడు ఆయన కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనంట నిజంగా సమస్తాన్ని జరిగించే దేవుడు, ఎవరికి ఏం కావాలన్నా దయచేసే దేవుడు. అయితే నాకు ఇది లేదు, ఇది నాకు పొదువుగా ఉందని మనుషుల యొక్క చేత నుంచి పొందుకునే దేవుడు ఆయన కాదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు, దేవునికి ఘనత కలుగును కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, పొదువు కలిగిన దేవుడు మన దేవుడైతే కాదు. ఆయన పొదువు లేని దేవుడు, పొదువ చేయని దేవుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, అక్కడ చాలా చక్కగా రాయబడి అన్నమాట. మరొకసారి చూద్దాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఆయనట ఏదైనా పొదువై ఉన్నట్టు, నాకు ఇది పొదువుగా ఉంది, నాకు ఇది ఇవ్వండి అని చెప్పి అడిగే దేవుడు కాదు. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, అదే ఆయన అడిగే దేవుడు కాదు కదా, ఆయన ఎవరి దగ్గర కూడా చేయి చెప్పే దేవుడు కాదు కదా, ఆయనకి పొద్దువే లేదు కదా, మరి ఇప్పుడు దశమ భాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి, హల్లెలూయా అని ఎందుకు చెప్పాలి? దేవునికి మహిమ కలుగునుగా. ఖచ్చితంగా వస్తుందా అదే డౌట్? ఆల్రెడీ తిరగతా ఉంటుంది డౌట్. ఆ డౌట్ ఏం చేస్తూ ఉంటుంది? తిరగతా ఉంటుంది. ఎందుకంటే వాక్యం అలా చెప్తా ఉంది. మరి ఎందుకని దశమ భాగాల గురించి, కానుకల గురించి ఆ మందిరాల్లో ఆ ప్రకటనలు చేస్తా ఉంటారు? ఎందుకని అంటే, దేవుడు ఏం చెప్పాడు అంటే, హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తము ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 11 గోత్రాలు వారు సపరేట్, ఒక్క గోత్రం వారు సపరేట్. హల్లెలూయా. ఆ ఒక్క గోత్రము లేవి గోత్రము. ఏ గోత్రం అంట? లేవి గోత్రము. అది యాజకత్వానికి సంబంధించినటువంటి గోత్రము. అంటే దేవుని సేవకు ప్రత్యేకించబడిన గోత్రము. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే, ఈ 12 గోత్రాల్లో 11 గోత్రాలు వారికి తగినట్టుగా వారికి ఏమేం కావాలో అదంతా కూడా దేవుడు ఇచ్చాడంట. కానీ ఈ 12వ గోత్రం ఉంది కదా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే 12 గోత్రాల్లో ఒకటైనటువంటి ఈ లేవి గోత్రం ఉంది కదా, ఈ లేవి గోత్రానికి దేవుడు ఏం చెప్పాడంటే, నేనే మీ ఆస్తి. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగా. మీరు నా మీద ఆధారపడండి అని చెప్పి అప్పుడు అందరికీ తెలియజేసిన విషయం ఏంటంటే, దశమ భాగము దేవుని సొమ్ము, అది దేవుని మందిరములోనికి రావాలి. నా మందిరములో కొదువు లేకుండా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, మీరు తీసుకొచ్చి ఇక్కడ పెడితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇది ఎందుకు పెట్టాడంటే, దేవుని బిడ్డలారా, మనము ఇచ్చేవారిముగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోక సువార్త 6:38 ఒక మాట రాయబడింది. ఏంటంటే, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఇచ్చే వారికి ఇవ్వబడుతుంది, బిగబట్టే వారికి దేవునికి మహిమ కలుగును. అంటే నేర్పిస్తున్నాడు ఇవ్వడం ఎలా, ఇస్తే మనకు ఏం జరుగుతుంది, ఇవ్వడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదం ఏంది, హల్లెలూయా అన్న విషయాన్ని దేవుడు నేర్పించేదానికి ఈ దశమ భాగాల గురించి, ఈ కానుకల గురించి దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. అంతేగాని దేవుడు నేను పొదువు కలుగున్నాను, మీరు నాకు ఇస్తేనే నేను ముందుకెళ్తాను అని చెప్పిన దేవుడు కాదు. హల్లెలూయా. విన్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పొదువు కలుగున్నాను కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పే దేవుడని కాదు అర్థం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. సపరేట్ గా దేవుని సేవకు తమను తాము సమర్పించుకొని ఉన్నటువంటి లేవి గోత్రానికి దేవుడు అందరూ కలిసి వారికి ఇవ్వాలి అని సపరేట్ గా పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు పొదువు లేని దేవుడు అంట. రాయబడిన మాట, ఆయన ఊపిరిని జీవాన్ని అందరికి ఇచ్చే దేవుడు. ఆయన పొదువు కలిగి మనుషుల చేత నుంచి ఏదైనా వస్తుందని ఎదురు చూస్తే ఆశించే దేవుడు అయినా కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏదంట, ఆయన కొదువు లేని దేవుడు. అంటే ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయనని ప్రియమైన దేవుని బిడ్డలారా నమ్ముకొని విశ్వసించి జీవిస్తారో వాళ్ళ జీవితంలో కొదువ ఉండదు. ఏ మేలు కొదువ ఉండదు అని దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక 2 విషయాల గురించి ప్రియమైన దేవుని బిడ్డలు మనం వివరించుకుందాం. మొదటగా రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను, అందరూ కూడా జాగ్రత్తగా. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకటి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేది, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసేది. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకమే, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటినీ నూనె పోసి నిండినవి ఒక తొట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ఆమె, ఈమె ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. హల్లెలూయా. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. సో ఆమె భర్త చనిపోయాడంట. ఆమెకి 2 కుమారులు. అక్కడ ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి ఆమె వెళ్ళి, అయ్యా ప్రవక్త గారు, మీకు తెలుసు కదా నా భర్త ఎంత భక్తిగా ఉన్నాడో, ఇదిగో ఇప్పుడు ఆయన లేడు కదా,
నాకు 2 కుమారులు అప్పులు వాడు వచ్చి నీ అప్పు తీర్చేదాకా నీ కుమారులు నాకు దాసులుగా పనిచేయమని చెప్పి వాళ్ళని పట్టుకోబోయేదానికి వచ్చున్నాడయ్యా అని అంటే, అమ్మా నా వల్ల నువ్వేం కోరుకుంటున్నావు, నీ ఇంట్లో ఏముంది అని అడిగాడంట ప్రవక్త. హల్లెలూయా. అడగగానే ఏం చెప్పిందంటే, అయ్యా నీ దాసురాలైనటువంటి నా ఇంట్లో ఒక నూనె కుండ తప్ప, హల్లెలూయా, ఇంకేమీ లేదు, ఏమీ లేదయ్యా, నూనె కుండ ఒకటి ఉందని చెప్పి. అప్పుడు ఆయన చెప్పాడు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎన్ని పాత్రలు నీకు దొరుకుతాయో అన్ని పాత్రలు నువ్వు తెచ్చుకో, ఇంట్లో పెట్టుకో, లోపల నుంచి కలిపేసి నువ్వు నీ కుమారులు ఇంట్లో ఉండి ఆ పాత్రలలో నూనె పోయాడు, నిండినేటు ఒక పక్క నిండనేటు ఒక పక్క పెట్టాడు అని చెప్పాడు. హల్లెలూయా. వెంటనే ఆమె ఎందుకు వచ్చేసింది, తన కుమారులని పంపించింది. కొండ పోయి అందరి దగ్గర పోయి ఖాళీ పాత్రలు, కొట్టి పాత్రలు, హల్లెలూయా, ఖాళీ పాత్రలు ఎన్నున్నాయని తీసుకోరండి. అందరూ వాళ్ళు వెళ్ళారు, ఇంటికి వెళ్ళి ఖాళీ పాత్రలు అన్ని కూడా అడిగి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. తీసుకొచ్చారు. ఆమె కుమారులు ముగ్గురు కూడా లోపల ఉండి ఆ పాత్రలన్నీ కూడా లోపల పెట్టుకొని లోపల నుంచి తలుపేసేసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె నూనె పోయడం మొదలు పెట్టింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి నూనె కుండతో ఆ పాత్రల్లో నూనె పోయడం మొదలు పెట్టింది. నూనె పాస్తా ఉంటే వస్తా ఉంది. హల్లెలూయా. పాస్తా ఉంటే వస్తా ఉంది, పాస్తా ఉంటే వస్తా ఉంది. ప్రతి కుండ నిండిపోయిందంట, ప్రతి పాత్ర నిండిపోయిందంట. అప్పుడు ఆమె కొండరా, ఇంకా తేపండ్రా అన్నారు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మా ఇంకెక్కడ కూడా లేవు అని చెప్పగానే ఎప్పుడైతే వాళ్ళు ఇక పాత్రలు లేవు అన్న మాట ఆ నూనె కనబడదో నూనె నిలిచిపోయిందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ చక్కగా తెలియజేయబడుతున్నటువంటి మాట. నిజంగా ఆమె వెళ్ళి ఇంకా పాత్రలు అంటే ఇక లేవు అని వాళ్ళు చెప్పగానే నూనె నిలిచిపోయిందంట. అయితే తెచ్చిన ప్రతి పాత్ర ఏమైపోయింది, నిండిపోయింది. హల్లెలూయా. ఇంకేముంది, అయిపోయింది, అవసరం తీరిపోయింది. ఇక ఆమె తన పని తాను చేసుకోవడమే. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ అమ్ముకోవడమే. ఇది అందరికి తెలుసో తెలీదా? ఖచ్చితంగా తెలుసు. వెంటనే అమ్ముకోవడమే. కానీ ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా అమ్ముకోలా, నేరుగా మళ్ళా సేవకుని దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. మళ్ళా ఎలీషా ప్రవక్తను ఆశ్రయించింది. అయ్యా మీరు చెప్పినట్టు నేను చేశాను, నేను తెచ్చిన పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడిపోయింది. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా వాటిని అమ్మి ఆ నూనెను అమ్మి నీ అప్పు అంతా కట్టేసి మిగిలిన దానితో నీ జీవితాన్ని కొనసాగించాను. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చూడండి, అక్కడ మాట ఎంత అద్భుతమైన మాట అంటే చూడండి. ఒక దినమందు ఎలీషా 7వ వచనం, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అమ్మ నూనె నమ్మేసి నీ అప్పు కట్టేసి మిగిలిన డబ్బులతో నీవు నీ కుమారులు బతకండి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక అక్కడ అర్థమైంది తెలుసా, నీవు నీ కుమారులు బ్రతకండి అంటే మీరు జీవించినంత కాలం అది మీకు సరిపోతుంది. హల్లెలూయా. మీకిక పొదువా లేదు, పొదుగుండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సింహపు పిల్లలు లేవగలమై ఆకలి గొర్రెలు యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువై ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఆమె వెళ్ళి దైవజనుడికి సంగతి తెలియజేయగానే ఆయన చక్కటి ఆలోచన మరలా ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవసరం తీరిపోయిందని చెప్పి ఆమె మరలా తిరిగి దైవజనుడి దగ్గరికి పోవడం ఆపలా, మళ్ళా ఆశ్రయించింది. అయ్యా ఇది ఇలా జరిగింది, నూనెంతా కూడా ప్రతి పాత్రలో నిండిపోయింది అయ్యా అని చెప్పగానే ఆయన చెప్పాడు, అమ్మ వెళ్ళి ఆ నూనె నమ్మేసి అప్పు కట్టేసి మిగిలినంత నీవు నీ కుమారులు
బతకండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మీద దేవుని బిడ్డలారా, అద్భుతంగా ఆమె జీవితాంతం తన కుమారులకి సరిపోయినంతగా దేవుడు వాళ్ళకి సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా. పొదువ లేని దేవుడు, పొదువ చేయని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి. అప్పుడు ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏ మేలు కొదువై ఉండదంట. దేవునికి మహిమ కలుగును గాక. చూసాం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె నిజంగా ఎవరిని ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె భర్త ఆమె పెనిమిటి చనిపోయాడని నిజంగా ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చేయాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేసిందంటే, ఎక్కడ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే ఇంకెవరు సహాయం చేస్తారని ఆమె చేయి చాపలేదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, దేవునికి చెప్పినట్లుగా దైవజనుడికి చెప్పింది. ఆయన ఆమెకు చక్కటి సలహా ఇచ్చాడు. అది ఎవరి సలహా? అది దేవుని సలహా. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించే వారికి దేవుని సలహాలు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సలహా తీసుకుంటే మనకు తిరుగు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆమె అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు కొదువు లేకుండా తన జీవితంలో ముందుగానే వెళ్ళిపోయింది. హల్లెలూయా. తర్వాత రెండో విషయాన్ని మనం చూస్తే కానా వివాహం. మనందరికి తెలిసిన విషయం కానా వివాహం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయడని. యూదుల శుద్ధీకారాచార ప్రకారము 2 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపి, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్పగా, వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయేది. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిందంట. ఈ వివాహానికి యేసు తల్లి వచ్చింది. యేసయ్య శిష్యులు పిలువబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిలువబడ్డారు. పిలిస్తేనే వస్తాడు మన దేవుడు. హల్లెలూయా. మన యేసయ్య ఎప్పుడు వస్తాడు? పిలిస్తేనే వస్తాడు. పిలవకపోతే ఆయన రాడు. అయితే ఇంకొకడు ఉన్నాడు, వాడు పిలవకపోయినా వచ్చేస్తాడు. హల్లెలూయా. వాడు పిలవని అవసరం లేదు, వాడు వచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది చూడండి, ఎక్కడ పెళ్ళాడు జరగకూడదు వెళ్తారు. దేవునికి మహిమ కలుగునుగా. అవునా కాదా? ఉంటారు చాలా మంది సమాజంలో. కొంతమంది మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని పిలిస్తే పోతామని వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. సో మన గ్రామాల్లో ఏదైనా కార్యం జరిగితే ఖచ్చితంగా ఒక మనిషిని పెట్టి ప్రతి ఇంటికి చెప్పిస్తారు. అది సహజ పిలుపు. అందరిని పిలవాలా,
ఇంటికి ఒక మనిషి రండి, ఇంటికి ఒక మనిషి రండి అని పిలుస్తారు. అప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. హల్లెలూయా. కొందరు ఒరే ఆ ఇంట్లో వాళ్ళు స్వయంగా వచ్చి నన్ను పిలవలేదు అని వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉన్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరో వచ్చి చెప్పేదానికి ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్పేదానికి తేడా ఉంది కదా అని కొంతమంది వెళ్ళరు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా సార్లు చూడండి, మనం ప్రార్థన విషయంలోనే తీసుకోండి. ఈ రోజు పలానా ఇంట్లో ప్రార్థన అంటే ఆ ఇంట్లో వాళ్ళు చెబితేనే వస్తారు కొంతమంది. హల్లెలూయా. సహజంగా మాస్టర్ గారి యొక్క ప్రకటన మేరకు వచ్చే వాళ్ళు కరెక్ట్. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు పలానా ఇంట్లో ప్రార్థన అని చెప్పగానే వెంటనే ఆ ఇంటికి సాయంత్రం ఎప్పుడు ప్రార్థన ఆ టయానికి వచ్చేయాలి. హల్లెలూయా. కరెక్ట్. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన కార్యం అయితే కరెక్టే, ఖచ్చితంగా పిలవాలి. కార్యానికి పిలవకుండా మాత్రం వెళ్ళకూడదు. హల్లెలూయా. కానీ కార్యాల్లో 2 రకాల కార్యాలు ఉన్నాయి. దాన్ని మన భాషలో సమాజంలో కొన్నిటిని శుభకార్యం అన్నారు, కొన్నిటిని అశుభకార్యం, కీడు కార్యం అన్నారు. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే విందు చేయించున్న వారి ఇంటికి వెళ్ళేదానికంటే, హల్లెలూయా, ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అని చెప్తుంది బైబిల్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే అర్థమైంది, శుభకార్యానికి పోయినా పాకపోయినా పర్వాలేదు, కానీ కీడు కార్యానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అని బైబిల్ చెప్తుంది. అది అర్థం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన పాయింట్కి మనం వచ్చేద్దాం. సో కాబట్టి పిలిస్తేనే పోతామని కొంతమంది వెయిట్ చేస్తా ఉంటారు. సో మన దేవుడు పిలిస్తే వచ్చే దేవుడు. హల్లెలూయా. పిలవగానే వస్తాడు మన దేవుడు. మన దేవుడు 2-3 సార్లు పిలిస్తే పోదాంలే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్కసారే కదా ఆయన పిలిచినాడు. ఆమె పిలవలా, కొడుకు పిలవలా అని వెయిట్ చేస్తారు. కొంతమంది అందరూ పిలవాలంట. కొంతమంది ఇంట్లో ఇప్పుడు యజమానుడికి చెప్తారు కదా, అయ్యా రేపు మా ఇంట్లో కార్యం రండి అంటే, ఏం నీకే చెప్పినారు నాకు చెప్పలేదు అంటదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. నీకు చెప్పారు కాబట్టి నువ్వే పో, నేను రాను, నాకు చెప్పలే వాళ్ళు అంటారు కొంతమంది. ఇంట్లో ఒకరికి చెప్తే ఆ కుటుంబానికి అందరికీ కూడా చెప్పినట్టే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సో ఇలా రకరకాల పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. కానీ మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిస్తే వెంటనే మన దగ్గరికి ఆయన వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. ఆయన గాన వస్తే అక్కడ జరిగే కార్యక్రమంలో కొద్దువ ఉండదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సో కానా అనేటువంటి ఊరిలో జరుగుతున్న పెళ్లికి యేసు ప్రభు పిలువబడ్డాడు. ఆయన శిష్యులు పిలువబడ్డారని రాయబడు. వాళ్ళు వచ్చారు, సహజంగా ఉన్నారు. అయితే మధ్యలో ద్రాక్షరసం అయిపోయిందంట. ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో ఇంపార్టెంట్ ఏది విందులో? చెప్పండి. ఈ రోజుల్లో కార్యాలలో ఇంపార్టెంట్ ఏది? బిర్యానీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బిర్యానీ అందరికీ రావాలా? బిర్యానీ అందరికి రావు. మధ్యలో బిర్యానీ అయిపోయింది, వైట్ రైస్ అంటే చాలా మంది మొక్కలు. దేవునికి మహిమ కలుగునుగా. అవునా కదా, సహజం. అయితే ఆ రోజుల్లో బిర్యానీ ఉన్నా, చికెన్ లేకపోయినా, హల్లెలూయా, ఏదైనా ఉన్నా లేకపోయినా ద్రాక్షరసం మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలంట. హల్లెలూయా. ద్రాక్షరసం, ద్రాక్షకాయలతో జ్యూస్ చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫ్రెష్ జ్యూస్ అందరికి కూడా విందులో పోసేవాళ్ళంట. ఈరోజు మనం గ్లాసులు పెట్టి నీళ్ళు ఎట్లా పోస్తామో అలా పోసేవాళ్ళంట గ్లాసులకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆ ద్రాక్షరసం దొరికితే చాలు వాళ్ళకి అంతే, పెళ్లి అయ్యేట్టుగా జరిగినట్టు చెప్పుకుంటారంట. కానీ మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది.
అయితే ద్రాక్షారసం అయిపోతే చాలా అవమానం, చాలా అవమానం. ఎంత అవమానం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ పెళ్లి కుమారుడు లేకపోతే ఆ పెళ్లి కుమారుడు యొక్క తండ్రి వీళ్ళందరూ కూడా అవమానం పాలవుతారు. సో ద్రాక్షారసం అయిపోయింది. కానీ యేసు తల్లి అయినటువంటి మరియమ్మ ఆ విషయాన్ని గుర్తించిందంట. ద్రాక్షారసం అయిపోతుంది అని గుర్తించి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆమె ఒక మాట చెప్పింది, ద్రాక్షారసం అయిపోతుంది, అయిపోయింది, నువ్వేదైనా చేయకూడదా అన్నట్టుగా ఆయనకు ఒక అప్లికేషన్ పెట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభు అన్నాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. కానీ ఆమె విశ్వాసంతో పరిచారికుల దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి? పరిచారికులు. అక్కడ పనిచేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని చెప్పి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఆయన మీతో ఏం చెప్తాడో అది మారు మాట్లాడకుండా చేయండి. ఆయన వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఏం చెప్పాడు? ఆ రాతి పానలు శుభ్రం చేయమన్నాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఎందుక అని అడగతారేమో అని దేవునికి మహిమ కలుగును కాదు. ఎందుక ఖచ్చితంగా ఇదే కదా నెక్స్ట్ మన నోట్ల నుంచి వచ్చే మాట. ఏం చెప్పినా కూడా ఎందుక, ఎక్కడ, ఎప్పుడా, ఇది లేకుండా వినే ప్రసక్తే లేదు. అది గుర్తించినటువంటి మరియమ్మ వారి దగ్గరికి నేరుగా వెళ్ళి పరిచారకులు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో, ఎవరైతే అక్కడ ఆ విందుకు సంబంధించినటువంటి వాటిని చూసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన మీతో చెప్పినది చేయుడే అని చెప్పి. వెంటనే వాళ్ళు కూడా అసలు ఇవేం చెప్తుంది అని అనుకోకుండా ఆలోచిస్తూ ఉండగానే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ రాతి బాణను శుభ్రం చేయమని, వాటిని నీళ్లతో నింపమని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, రాతి బాణను శుభ్రం చేయమన్నప్పుడు వాళ్ళు మాట్లాడకుండా ఏం చేశారు? శుభ్రం చేశారు. నీళ్లతో నింపమన్నప్పుడు నీళ్లతో నింపాడు. ఇప్పుడు ఎందుకో పోయిండు అన్నాడు. హల్లెలూయా. మామూలుగా అయితే వాళ్ళు ఏం చేయాలయ్యా, ఎందుకు మమ్మల్ని కొట్టిస్తావు అనాలా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన చెప్పింది, మారు మాట్లాడకుండా ఆయన మీతో చెప్పినది చేయుడి అని ఎందుకు చెప్పిందంటే ఇలాంటివి ఖచ్చితంగా వస్తాయి. సో వాళ్ళు మారు మాట్లాడాల. ఆ పరిచారకులు ఆయన ఏం చెప్పాడో అది చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆయన చెప్పాడు, ఆ నీటిని ముంచుకొని పోయి ఇందు ప్రధానికి ఇవ్వన్నాడు ఫస్ట్. వెంటనే వాళ్ళు ముంచుకొని పోయి ఇందు ప్రధానికి ఇస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ద్రాక్షారసం అయిపోయింది అని తెలుస్తా ఉంది, అందరికి తెలుస్తా ఉంది. సో ద్రాక్షారసం అయిపోయిందని అందరికి తెలుస్తా ఉంది, కానీ అయిపోలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విందు ప్రధాని ఆ ద్రాక్షారసాన్ని తాగి పెళ్లి కుమారుణ్ణి పిలిచాడట. పెళ్లి కుమారుని పిలిచి ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, అయ్యా ఎవరైనా ముందుగా మంచిదాన్ని పోసి లాస్ట్ లో అడుగులు పొడుగులు పోస్తారు, జబ్బు రసం పోస్తారు, మరి నీవు ఇది వరకు నువ్వు మంచిదాన్నే పోస్తున్నావు అంటే నీవు ద్రాక్ష రసం కోసం మామూలుగా ఖర్చు పెట్టలేదని నాకు అనిపిస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడాలంటే సహజంగా అయిపోతుంది నిలబడేటప్పుడు ఇక లాస్ట్ లో వచ్చేదంతా అడుగులు పొడుగులు అదంతా చెత్త, ఇక అది సరిగ్గా ఉండదేమో అనుకుంటున్నాడు. కానీ ఆయన తాగి చూసి అబ్బా ఇది మొదట ఎలా ఉండిందో ఇప్పుడు అదే విధంగా ఉంది, అంతకంటే బాగుంది. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అక్కడ వాళ్ళు తీసుకొచ్చి పోసింది ఏంది? నీళ్లు తీసుకొచ్చి ఆ రాతి పాత్రలో పోశారు, నీళ్లు తీసుకొచ్చి వాటిని నింపారు. అదే నీళ్లు ముంచుకోపోయి మరలా పోస్తే అది చక్కగా ఎలా మారిపోయిందంటే రంగు, రుచి, చిక్కదనం
హల్లెలూయా. వాసన మామూలుగా సహజంగా నీళ్ళకి వాసన ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే సహజమైన నీళ్ళకి సహజంగా మనకు డైరెక్ట్ గా దొరికే నీళ్ళకి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన కూడా ఉండదు. కానీ ఈ మూడు వచ్చేసే దాంట్లోకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు పనికిరాను వేస్ట్ అని చెప్పి మనం అనుకుంటూ మనల్ని పొంగ తీసుకుంటూ కుషించిపోయేదానికంటే, పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, ఎవరినంట ఆయన పిలిచేది? ఎన్నిక లేని వారిని. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు పనికిరాని వారిని పనికొచ్చే విధంగా చేస్తాడంట మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఎందుకు పనికిరాని వారిని, హల్లెలూయా, ఎన్నిక లేని వారిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి రోజు మనం గమనించినట్లయితే, మనం ఆయన చేతుల్లోకి వెళ్తే, ఆయన చెప్పినట్లుగా మనం నడిస్తే, హల్లెలూయా, అన్నిటిలో మనల్ని పైన పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏ విషయంలో కూడా పొదువు అనేదే ఉండదు. చూడండి, చక్కగా వివాహం అంతా కూడా అయిపోయింది, అంత ఎక్కడ కూడా లోటు లేదు. లోటు ఏర్పడ్డది కానీ లోటు కనబడకుండా చేశాడు. హల్లెలూయా. పొదువు ఏర్పడ్డది కానీ పొదువు లేకుండా చేశాడు. పొదువు చేయనిది. హల్లెలూయా. పొదువు చేయని దేవుడు పొదువు లేని మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజంగా ఏ విషయంలోనే సరే ఆయన పైన మనం ఆధారపడితే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే పొదువు కనబడదు. హల్లెలూయా. కాబట్టి అలాంటి గొప్ప చూడండి, ఏ విషయంలోనే సరే యాకోబు పత్రిక 1:5 ఏం రాయబడి ఉంది? మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, ఆయన అతనికి దయచేయను. హల్లెలూయా. అది అతనికి దయచేయను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. జ్ఞానాన్ని అడగమంటున్నాడు దేవుడు. మీలో జ్ఞానం పొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి, దేవుడు దయచేస్తాడని చెప్పి తెలియజేస్తాడు. కాబట్టి ఇప్పుడు దాకా మనం అంటే సహజంగా మన జీవితంలో మనకు అవసరమైన వస్తువుల గురించి, లేకపోతే మన జీవితంలో మనకు కావలసినటువంటి వాటి గురించి మాట్లాడు. చివరగా జ్ఞాన విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు, పొదువు ఉంటే ఆ పొదువు లేకుండా చేస్తాడు. హల్లెలూయా. జ్ఞానము పొదువు అయిన ఎడల అంటే తక్కువగా ఉన్న ఎడల, చాలా మంది అనుకుంటారు జ్ఞానం లేదు, నాకు బుర్ర లేదు. ఎవరు అనేది కాదు, వాళ్ళకు వాళ్ళే అనుకుంటాం, వాళ్ళకు వాళ్ళే కించపరుచుకుంటా ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నాకంత జ్ఞానం లేదు, నాకంత బుర్ర లేదు అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. దేవుడు అన్నాడు, నీకు జ్ఞానం పొదువుగా ఉంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువై ఉండదు అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే మనకు ఏ మేలు కూడా పొదువయ్యి ఉండదు. హల్లెలూయా. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.